సొంతంగా వ్యాపారం చేయాలి, డబ్బు లేదు, ఏం చేయాలి? అయినా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. వ్యాపారం స్టార్ట్ చేయాలంటే, బిజినెస్ స్టార్ట్ చేయాలంటే డబ్బు అనేది వెరీ ఇంపార్టెంట్. పెట్టుబడికి డబ్బు ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర ఉండే డబ్బుతో పెట్టుబడి పెట్టేసి సొంత డబ్బుతో బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కొంచెం అంత ఇంతో పలుకుబడి పరపతి పుట్టేవాళ్ళు, అంటే అప్పులు పుట్టేవాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి వడ్డీలకి తీసుకొని ఇంకొకటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొమ్ముతోనే ఇంకొక దాంతో బిజినెస్ స్టార్ట్ చేస్తారు. మన దగ్గర ఏం లేదు డబ్బు, కానీ బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఎలా ఎలా స్టార్ట్ చేయాలనేది పూర్తి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడానికి 100%గా మీ ప్రయత్నిస్తాను. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ప్రతి పాయింట్ క్షుణ్ణంగా వినండి. మీ బిజినెస్కు 70% మీరు పెట్టుబడి ఈజీగా తెచ్చుకునేటటువంటి బెస్ట్ టిప్స్ అండ్ ఆప్షన్స్ తీసుకొస్తాను, ఎటువంటి రిస్క్ అనేది లేకుండా. సో ఈ వీడియో ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇంకోటి లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్టింగ్గా ఉన్నట్టుంటుంది. ఇంకా మంచి మంచి కంటెంట్, బిజినెస్ ఐడియాస్ మీకు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, డబ్బు లేనటువంటి వాళ్ళు. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? డబ్బు కావాలి. పెట్టుబడికి డబ్బు కావాలంటే ఏం చేయాలి? లోన్ తీసుకోవాలి. లోన్ ఎవరు ఇస్తారంటే బ్యాంకుల చుట్టూ తిరగాలి. ఈ బ్యాంకుల చుట్టూ తిరిగి 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 ఎంత తిరిగినా కానీ ఈ బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారంటే, మీ ప్రాజెక్ట్ నచ్చలేదని, లేకపోతే సరైన డాక్యుమెంట్స్ లేవని, లేకపోతే సంథింగ్ ఎక్స్ట్రా అంటే బ్యాంక్ మేనేజర్ కావచ్చు, బ్యాంకులో ఉండేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ అంటే ఫీల్డ్ మేనేజర్ కావచ్చు, ఎవరొకరు ఏదో ఒకటి చెప్పేసి ఈ మీరు అప్లై చేసినటువంటి ఈ బిజినెస్ లోన్ డైవర్ట్ చేసి లోన్ ఇవ్వకుండా ఇంటికి పంపించేస్తాను. దాదాపుగా ఇవే జరుగుతుంటాయి. బ్యాంకులకు బిజినెస్ లోన్స్కి పోతే యాక్చువల్లీ 80% ఇట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు బ్యాంకుల చుట్టూ మానేసి నేను చెప్పేటటువంటి ఏరియాకు మీరు వెళ్తే 100% మీ యొక్క బిజినెస్కు 70% డబ్బులు పెట్టుబడి రూపంలో మీరు ఈజీగా ఎటువంటి రిస్క్ అనేది లేకుండా తెచ్చుకోవచ్చు. అది ఏంటంటే ఎస్ఎఫ్సి అంటే స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. ప్రతి స్టేట్కి స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనేది ఉంటుంది. ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వాళ్ళు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారి కోసం లోన్ రూపంలో డబ్బులు, పెట్టుబడి రూపంలో డబ్బులు ఇస్తారు. మీరు ఏ బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్ గురించి పూర్తి డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ ప్లస్ ఫుల్ ప్లానింగ్, బిజినెస్ ప్లాన్ మొత్తం మీరు ఒక అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ టైప్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకొని బిజినెస్ ప్లాన్, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులకు మీరు మీ యొక్క బిజినెస్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే, మీ బిజినెస్ ఐడియా, మీ యొక్క బిజినెస్ ప్లాన్ వాళ్ళకి నచ్చినట్లయితే మీ యొక్క బిజినెస్కు 70% ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీకు వాళ్ళే దగ్గరుండి మీరు చూసుకుంటారు. ఇంకోటి, మీరు బ్యాంకుల చుట్టూ తిరగకుండా స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ చుట్టూ తిరిగితే మీ యొక్క బిజినెస్కు ఈజీగా పెట్టుబడి అనేది తెచ్చుకోవచ్చు. ఈ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు మీ యొక్క బిజినెస్కు పెట్టుబడిగా డబ్బులు ఇవ్వడమే కాకుండా మీరు స్టార్ట్ చేసే బిజినెస్కు ప్రాపర్టీస్, యంత్రాలు కానీ మిషనరీస్, ఇంకా ప్రోడక్ట్స్ ఏవైనా తక్కువ రేట్లో ఎక్కడ దొరుకుతాయి, మీ బిజినెస్కు డిమాండ్ ఎంత ఉంది, ఫ్యూచర్లో డిమాండ్ ఎట్లా ఉంటుంది, మీ బిజినెస్ మీ ఏరియాలో ఏ విధంగా రన్ అవుతుంది, ఏ విధంగా మీరు ఇంప్రూవ్ కాగలరు, దాని గురించి కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొకటి,
మీరు చేసే బిజినెస్కు ఏదైతే మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారో ఆ బిజినెస్లో కూడా అంటే మీరు పూర్తిగా రన్ చేసేటప్పటికి కూడా మీకు హెల్పింగ్ అండ్ ఎంకరేజ్మెంట్ కూడా ఈ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయితే ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, తెలంగాణ అయితే తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. మీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క బిజినెస్ ప్లాన్ క్షుణ్ణంగా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి బిజినెస్ ఫైనాన్స్ అధికారికి మీరు వివరిస్తే మీకు మంచి అంటే మీ బిజినెస్కు 70% మీరు పెట్టుబడి అనేది ఈజీగా సంపాదించగలరు. ఈ బిజినెస్ యొక్క అంటే వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్స్, అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏపీ అయితే ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, తెలంగాణ అయితే తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. ఈ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి సంబంధించిన ఫైనాన్షియల్ కార్పొరేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లస్ ఆ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అధికారుల యొక్క మొబైల్ నెంబర్స్ కూడా డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. కాబట్టి మీరు ఫోన్ కాల్ ద్వారా కానీ లేదంటే మీ అడ్రస్కు మీరు వెళ్ళి డైరెక్ట్గా అధికారులను సంప్రదించి మీ యొక్క బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకోవడం కానీ లేదంటే మీరు ఆ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ పూర్తి ఇన్ఫర్మేషన్ స్వతహాగా మీరే వెళ్ళి కనుక్కోవాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేటటువంటి అడ్రస్కి వెళ్ళి మీరు స్వయంగా తెలుసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్లో ఎటువంటి డోకా అనేది లేనే లేదు. మీరు స్టార్ట్ చేసే బిజినెస్కు 70% పక్కాగా మీరు పెట్టుబడి రూపంలో డబ్బు అనేది తెచ్చుకోవచ్చు. ఇంకొక విషయం, మీరు స్టార్ట్ చేసే బిజినెస్కు తక్కువ రేటులో అంటే హోల్సేల్ రేట్లో ఎటువంటి ప్రొడక్ట్స్ దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు వేస్తారు. కాబట్టి మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేవారు బ్యాంకుల చుట్టూ లోన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరగడం మానేసి స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ చుట్టూ 1కి 3 సార్లు తిరిగితే మీరు ఈజీగా 70% మీ యొక్క బిజినెస్కు పెట్టుబడి రూపంలో డబ్బు తెచ్చుకోవచ్చు. ఈ పెట్టుబడి రూపంలో ఫైనాన్షియల్ కార్పొరేషన్ వాళ్ళు మీకు ఇచ్చినటువంటి అమౌంట్ను నెలవారీ వాయిదాల ప్రకారం మీరు సకాలంలో చెల్లిస్తే మళ్ళీ 2 మీరు లోన్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళే శాంక్షన్ చేసి మీ యొక్క బిజినెస్ ఇంప్రూవ్ అవ్వడానికి 100% వాళ్ళు ఎప్పటికప్పటి సజెషన్స్, సలహాలు ఇంకా సూచనలు మొత్తం అనేది మీకు అందిస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేవారు, ఉద్యోగం చేస్తూ విసిగిపోయి వ్యాపారాల రీత్యా అంటే బిజినెస్ చేయాలనే ఐడియా ఉన్నటువంటి వారు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క బిజినెస్ ప్లాన్ వివరించి లోన్ తెచ్చుకొని బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ కాగలరని ఆశిస్తున్నాను. ఇది ఇవాళ ఉన్నటువంటి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.